వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఉన్న 45,000 కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తక్కువ ధరకే మంచి నాణ్యతతో సమృద్ధిగా ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని తెలిపిన టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో ఉన్న 45,000 కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని, అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాలు, రవాణా శాఖపై సచివాలయంలో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తక్కువ ధరకే మంచి నాణ్యతతో సమృద్ధిగా ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. అల్పాహారం మరియు భోజనం కేవలం 5 రూపాయలకే అందించడం ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతోందన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకంలో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సిద్ధార్థ చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీతోట సాంబమూర్తి రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తనయులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ సందర్శించారు. అనంతరం పేదలతో కలిసి టోకెన్ తీసుకొని భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరగా ఉండాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకే మంచి నాణ్యతతో మరియు సమృద్ధిగా ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ముఖ్యంగా అల్పాహారం మరియు భోజనం కేవలం 5 రూపాయలకే అందించడం పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతోందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి సహకారంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మనం ఎన్నో చోట్ల చాలా ఆనందంగా ప్రజలకు దగ్గరగా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు దాదాపు 2024 ఎన్నికల తర్వాత ఎన్నో చోట్ల మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ తరుణంలో ఏదైతే ఈరోజు 27వ డివిజన్ గులాబీ తోటలో మన మల్లంపల్లి సురేష్ గారికి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ చైర్మన్గా ఆయనకి బాధ్యతలు శ్రీ బోండా ఉమా గారు అప్పచెప్పటం చాలా సంతోషకరం. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ అన్నా క్యాంటీన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేసి ఏమాత్రం కూడా ఒక ఆలోచన పరిజ్ఞానం లేకుండా ఆనాడు ఓపెన్ చేసిన అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా రద్దు చేసి ప్రజలకి ఎంతో రకంగా ఇబ్బంది పడిన ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే మళ్ళా ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక, నియోజకవర్గ ఎమ్మెల్యేగా బోండా ఉమా గారు గెలిచాక ఓపెన్ చేసిన ప్రతి అన్నా క్యాంటీన్ని, క్లోజ్ చేసిన ప్రతి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోగలిగాం. అంతేకాకుండా ఇంకా పెద్ద స్థాయిలో అనేక చోట్ల దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో చోట్ల మనం ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ కూటమి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానేత బోండా ఉమా గారు ప్రజలకు దగ్గరగా ఉండాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం ఈరోజు చూసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ 5 రూపాయలకే మంచి క్వాలిటీతో, మంచి క్వాంటిటీతో కూడా ప్రజలందరికీ కూడా మనం అందజేయగలుగుతున్నాం. ఎన్ని మంది వస్తే కూడా అంతమందికి కూడా నో అనకుండా, లేదు అనకుండా మనం ఈరోజు సప్లై చేయగలుగుతున్నాం. అంతేకాకుండా ఎన్నోసార్లు మనం అకస్మాత్ తనిఖీలు కూడా సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నట్టు అన్నా క్యాంటీన్లో చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఫుడ్ బాగాలేదు అన్న కంప్లైంట్ కానీ, లేకపోతే మాకు పప్పులో ఇది లేదు లేకపోతే అది లేదు అనే కంప్లైంట్స్ ఏమాత్రం కూడా లేకుండా
అన్ని చోట్ల చాలా బాగా జరుగుతాయనే ఒక రిపోర్ట్ కూడా ప్రజలందరి నుంచి రావడం కూడా సంతోషకరం. తప్పనిసరిగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళందరినీ కూడా ప్రజలు చాలా బాగా మెచ్చుకుంటా ఉన్నారు. ఇదే ఊపుతో ఇదే ఉత్సాహంతో తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా ముందుకెళ్తాం. ఇంకా అనేక చోట్ల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే దిశలోనే ఎమ్మెల్యే బోండా గారు కూడా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈరోజు రావడం చాలా సంతోషకరం. మరొక్కసారి కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి కూడా గుర్తింపు ఉంటుంది అన్నదానికి నిదర్శనం చేసి చూపించిన నేత బోండా గారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు అడుగులు అడుగేసి ఎన్నో ఇబ్బందులు కష్టాలను ఎదుర్కొన్న కార్యకర్తలు అందరికీ కూడా గౌరవం పదవులు ఇప్పించి ఆర్థికంగా రాజకీయంగా ఆదుకున్న నేత ఆయన కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి పోస్ట్లో ఈరోజు మల్లపల్లి సురేష్ గారిని కూర్చోబెట్టినందుకు బోండా గారికి కూడా స్థానికంగా ఉన్న నాయకత్వం అంతా కూడా అభినందనలు తెలియచేయడం చాలా ఆనందకరం. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ముందుకెళ్తాం, ప్రజలకు దగ్గరగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి నాయకత్వంలో ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఏర్పాటు చేసినటువంటి 4 అన్నా క్యాంటీన్లు తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం 2024లోకి అధికారం రాగానే కొనసాగిస్తున్నారు. అదనంగా మరొక 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణం జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా బోండా ఉమేశ్వరరావు గారి నాయకత్వంలో జరుగుతున్న అంశాలని తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా 27వ డివిజన్ సామమూర్తి రోడ్డు గులాబీ తోట ప్రారంభంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని తిరిగి సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అన్నా క్యాంటీన్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజానికంతో పాటు ఉపాధి ఉద్యోగాల కోసం వచ్చేటువంటి యువతకి విద్యార్థులకు కూడా 5 రూపాయల టిఫిను, 5 రూపాయల మధ్యాహ్నం భోజనం, రాత్రికి 5 రూపాయల భోజనం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే దేశవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని హర్షధ్వానాల మధ్యన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా 19 నుంచి 24 వరకు తొలగించినటువంటి అన్నా క్యాంటీన్లు కావాలని అనేక మంది కార్మికులు కానివ్వండి, ప్రజానికం కానివ్వండి, కర్షకులు కానివ్వండి, రోజుకి రొక్కాడితే కానీ డొక్కాడినటువంటి ప్రజానికం కానివ్వండి అనేక సందర్భాలు అడిగితే వేలాది మంది కేసులు పెట్టినటువంటి సంగతిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరికి బోండా ఉమేశ్వరరావు గారి నేతృత్వంలో బోండా ఉమేశ్వరరావు గారు ప్రత్యక్షంగా ఆనాడు కుప్పంలోని అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో పగలగొడితే ఆయన పెద్ద ఎత్తున దీక్ష చేయటం కాకుండా అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించమంటే బోండా ఉమేశ్వరరావు గారు మీద మా మీద అనేక మంది మీద కేసులు పెడితే ఈనాటికి కూడా వాయిదాలు తిరుగుతున్నటువంటి అంశాన్ని ఆనాటికి అరాచక జగన్మోహన్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఈనాడు పేద ప్రజానికానికి ఆకలి తీర్చడం. ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడల వికాసానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు యువనేత మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ కావడం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం ఖేలో ఇండియా ద్వారా 20 కోట్లు, శాప్ ద్వారా మరో 20 కోట్లు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 160 కోట్లను 3 దశల్లో ఖర్చు చేయనుందని మంత్రి మండపల్లి తెలిపారు. విజయవాడకు తల మానికంగా నిలిచిన ఈ స్టేడియం గత ప్రభుత్వ పాలనలో 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైందని మంత్రి మండిపడ్డారు. ప్రస్తుతం ఎంపీ కేశినేని శివనాథ్ నాయకత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, శాప్ సమన్వయంతో దీని అభివృద్ధికి జీవో తీసుకురావడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం మంత్రులు, ఎంపీలు నిరంతరం కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి కావాల్సిన నిధులను సాధిస్తున్నారని కొనియాడారు. గత 2 సంవత్సరాలుగా పేద క్రీడాకారులకు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ ను 25 కోట్ల రూపాయల పైగా సుమారుగా 400 మందికి ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఖేలో ఇండియా నిధులు కేవలం నార్త్ ఇండియాకే కాదు దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయనే దానికి ఒక నిదర్శనం ఇది. ఈరోజు 70 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం, ఇదే నిధులను మా ఎంపీలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో వచ్చే సంవత్సరం 100 నుంచి 200 కోట్లు తెచ్చే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే కాకుండా
వాళ్ళకు కల్పించవలసిన అన్ని స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత వారం రోజుల నుంచి అమరావతి అన్ని శుభదినాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దానిలో భాగంగా గత వారంలో అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం, అంతేకాకుండా రాజముద్ర పొందడం, ఈ అమరావతిలో భాగమైన ఈ విజయవాడ మహానగరంలో మనం ముందు రాజధానిని సాధించుకున్నాం ఈ ప్రాంతానికి. అంతేకాకుండా రకరకాల నిన్న చూస్తే విజయవాడకి అత్యవసరమైన ఆటోమొబైల్ రంగానికి అత్యంత ముఖ్యమైన 3 రహదారులను కూడా నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ నుంచి పనులు మొదలుపై 8 రోజుల్లో ఆ పనులు కూడా మొదలై రోడ్లు అందుబాటులోకి వచ్చి లారీలు ఏది విజయవాడలోకి రాకుండా 24 గంటలు ఆటో నగర్కి లారీలో వెళ్ళే విధంగా రహదారులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ పొద్దున్న కూడా ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్టేడియం మొన్న మన నందిగామలో అమరావతిలో భాగమైన నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసుకున్నాం. రేపు జగ్గైపేటలో 19 కోట్ల విలువైన రహదారులు ఓపెన్ చేసుకున్నాం. అన్నీ కూడా శుభదినాలు మొదలైనవి. అమరావతి ఏ రోజైతే సాధించుకున్నామో ఆ రోజు నుంచే శుభదినాలు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. ఈ స్టేడియంకి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర ఉన్న స్టేడియం. ఎప్పుడో చిన్నప్పుడు నేను కూడా ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఇక్కడ చూసిన ఈ స్టేడియం యొక్క గొప్పతనాన్ని విజయవాడ వాసులందరికీ కూడా తెలుసు. హంపీ గారు కూడా ఇందాక చెప్పారు, హంపీ గారు కూడా చెస్ ట్రైనింగ్ ఇక్కడ ఉన్న ఇండోర్ స్టేడియంలోనే నేర్చుకున్నాను. ఈ స్టేడియంకి నాకు చాలా అనుబంధం ఉందని వారు కూడా చెప్పారు. ఇటువంటి ఎంతోమంది ఇంటర్నేషనల్ క్రీడాకారులకే కాదు, ప్రతినిత్యం ఉండే విజయవాడ క్రీడాకారులందరికీ కూడా ఈ స్టేడియంతో విజయవాడ వాసులందరికీ అనుబంధం ఉంది. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసే శాఖ విద్యుత్ శాఖ అని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తూ విద్యుత్ బిల్లులు పెంచకుండా అంతరాయం లేకుండా సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. నగరంలో ఏపీసీపీడీసీఎల్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఏపీసీపీడీసీఎల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విపత్తుల అనంతరం గంటల వ్యవధిలోనే విద్యుత్ పునరుద్ధరణలో సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని కోరారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసే శాఖ విద్యుత్ శాఖ అని మంత్రి పేర్కొన్నారు. గతంలో మనం 3 ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళమే, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళమే. ఇవాళ మంచి బిల్డింగ్ కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏమైందంటే ఇంతకుముందు మన ఎస్పీడీసీఎల్ అండ్ ఈపీడీసీఎలే ఉండేది. దాన్ని మనం సిపిడిసిఎల్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ మనం కట్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనేది ముందు టెంపరీగా ఏదైతే ఎస్సీ ఆఫీస్ ఉందో, డివిజన్ ఆఫీస్ ఉందో, ఆ డివిజన్ ఆఫీస్ని కన్వర్ట్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మరి సిపిడిసిఎల్లో పనిచేసిన వాళ్ళందరూ కలిపి అందరినీ ఒకే చోట ఒక కార్పొరేట్ ఆఫీస్లో తీసుకురావాలనే ఉద్దేశంతో మరి సిఎండీస్ ఇంట్రెస్ట్ తీసుకొని, ఇక్కడ మనకు అడ్వాంటేజ్ స్థలం కూడా ఉంది కాబట్టి సిఎండీస్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు ఈ బిల్డింగ్ను ప్లాన్ చేయడం, అధునాతనంగా ఈ బిల్డింగ్ను తయారు చేయడం చేసి ఈరోజు గౌరవ పెద్దలు మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాదాపు ఈ కార్పొరేట్ ఆఫీస్లో ఇంతకుముందే మనం తెలుసుకుంటే దగ్గర 350 to 400 ఎంప్లాయీస్ ఉంటారు.
64,000 స్క్వేర్ ఫీట్ టోటల్గా ఈ ఏరియా ప్లాన్ చేశారు. G+ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్లో అటు డైరెక్టర్స్కి కానీ, అకౌంట్స్ వింగ్ కానీ, టెక్నికల్ వింగ్స్, ప్రాజెక్ట్ వింగ్స్, అలాగే కాన్ఫరెన్స్ కమ్ ట్రైనింగ్ హాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. విజయవాడ నగర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఇందులో భాగంగా ఆటోనగర్ పరిసర ప్రాంతాల మార్గాన్ని సుగమం చేసేందుకు 105 కోట్ల మేర రూపాయల నిధుల కేటాయించిన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. రానున్న ప్రాంతంలో ఆటోనగర్ ప్రాంతానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా లారీలు కూడా వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ డివిజన్ సీతారామనగర్ డైమండ్ వ్యాలీ అపార్ట్మెంట్ ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబుకు విజయవాడ పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉందన్నారు. బల్లెంవారి వీధి రోడ్డు అభివృద్ధితో ఆటోనగర్ పరిసర కాలనీలకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. 3వ డివిజన్ సీతారామనగర్ డైమండ్ వ్యాలీ అపార్ట్మెంట్ ఏరియాలో అనేక అపార్ట్మెంట్లు వస్తున్నాయని చెప్పారు. కార్పొరేషన్ ద్వారా నిధులతో ఈ రోడ్డును నిర్మిస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఎంత గొప్పదేంటి, ఆటో నగర్కి లారీలు రావడానికి అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఒక అతి పెద్ద ఆటో నగర్ అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఏషియన్ కంట్రీస్లో కూడా అన్నిటికంటే పెద్దది. రోజుకు 1,00,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వెహికల్స్ రాకపోతే వాళ్ళందరూ ఉపాధి కోల్పోతారని చెప్పి ఆయన చెప్పగానే సిఆర్డి నారాయణ గారికి చెప్పి, మినిస్టర్ గారికి చెప్పి 105 కోట్లు ఇచ్చి దీనికి అనుసంధానంగా ఉన్న రోడ్లన్నీ కూడా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ కానివ్వండి, బల్లెంవారి వీధి రోడ్డు కానివ్వండి, అదేవిధంగా టవర్ లైన్ రోడ్డు కానివ్వండి, ఈ 3 రోడ్లు ఆటో నగర్కి ఎంత ఉపయోగం, ఈ కాలనీలు కూడా బాగా ఉపయోగం. ఈ కాలనీలు శీఘ్రంగా పెరుగుతున్న ఈ కాలనీలకి ఎటు వెళ్ళటానికి దారి లేని సందర్భంలో టవర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత కొంతవరకు మెరుగైనా ఇప్పుడు బల్లెంవారి వీధి రోడ్డుతో దీనికి పూర్తి కళ, అన్ని కాలనీలకి పూర్తి కళ వస్తుందనేది నాకు ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా ఎటు వెళ్ళాలన్నా కూడా మార్గం సుగమం అవుతుంది. ఇటు మచిలీపట్నం వెళ్ళాలంటే అనేకమైన పెద్ద పెద్ద రోడ్లు ఏర్పాటు జరుగుతోంది ఈ కాలనీలకి. ఆటో నగర్కి ఈ కాలనీలకి ఉపయోగపడే ఆ రోడ్లు 6-7 నెలల్లో పూర్తయితే ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు కూడా మారుతాయి. ఇంకా అనేకమైన రోడ్లు చిన్న చిన్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆర్ఓ నీటి శుద్ధి ప్లాంట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, నిరంతర పర్యవేక్షణతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విఎంసి ప్రత్యేక అధికారి డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీషా బుధవారం ముత్యాలంపాడు సత్యనారాయణపురం ఆర్ఓ ప్లాంట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ లక్ష్మీషా బుధవారం ముత్యాలంపాడు సత్యనారాయణపురం ఆర్ఓ ప్లాంట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ప్లాంట్కు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, అనుమతుల వివరాలు, ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలు, పరిశుభ్రత ప్రమాణాలు, నాణ్యతా పరీక్షల వ్యవస్థ తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రతి తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్దేశ ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కోరారు. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో చంద్రన్న బీమా గొప్పదని ప్రశంసించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని అనేక తగ్గింపులతో, ఆంక్షలతో, యూనివర్సల్ సంపు ఇన్సూరెన్స్ కంపెనీలతో గొడవలు పరిష్కరించలేక పథకాన్ని పక్కన పడేసిందని విమర్శలు గుప్పించారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖను విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో చంద్రన్న బీమా గొప్పదని, 2017 నుండి 2019 వరకు రాష్ట్రంలో సుమారు 5 లక్షల కుటుంబాలకు పైగా ప్రభుత్వం నుండి అత్యవసర ఆర్థిక సాయం అందిందని, 2017 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించి ఈ పథకంలో వైట్ కార్డ్ హోల్డర్ కుటుంబాల్లో ఉన్న 18 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు సాధారణంగా మరణిస్తే 2 లక్షలు,
ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు, ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం చెందితే 2.50 లక్షలు, పూర్తి అంగవైకల్యం చెందితే 5 లక్షలు. సాధారణంగా మరణిస్తే ఏమీ ఇవ్వనప్పటికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని, కుటుంబాల్లో ఎవరు చనిపోయినా వెంటనే మట్టి ఖర్చులు అందించేవారని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని అనేక తగ్గింపులతో, ఆంక్షలతో యూనివర్సల్ సంపు ఇన్సూరెన్స్ కంపెనీతో గొడవలు పరిష్కరించలేక పథకాన్ని పక్కన పడేసిందని విమర్శించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోక్సత్తా నుంచి ఒక లేఖ రాసాం. 2017 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చంద్రన్న బీమా అనే ఒక పథకాన్ని పెట్టారు. అది అద్భుతమైన పథకం. బహుశా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ప్రజలకు 100% నిజమైన సౌకర్యం అందించే గొప్ప పథకం అని మేము భావిస్తున్నాం. అందులో సాధారణ మరణానికంటే 18 నుంచి 50 సంవత్సరాల లోపు సాధారణ మరణానికి ఒక 2 లక్షల రూపాయలు, అట్లాగే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, ఒకవేళ ప్రమాదంలో పాక్షికంగా దెబ్బలు తగిలితే 2.5 లక్షలు, సంపూర్ణంగా దెబ్బలు తగిలితే 5 లక్షల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే 51 నుంచి 60 వరకు కనీసం చనిపోయిన వెంటనే అంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఒక 20,000 రూపాయలు, అలాగే ప్రమాద బీమా అన్నీ ప్రకటించారు. అలాగే 60 నుంచి 71 వరకు చనిపోతే ఏమీ లేకపోయినా మిగతా ప్రమాదానికి కావాల్సినటువంటి ప్యాకేజ్ అంతా ప్రకటించారు. ఇంతేకాకుండా ఈ పథకంలో గొప్పతనం ఏంటంటే చనిపోయిన వెంటనే మట్టి ఖర్చులు ఇచ్చారు. అది ఏ స్థాయి మనుషులైనా సరే, పేదల్లో ఎవరైనా సరే, ఈ తెల్ల కార్డు ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తాడేపల్లి సీఐ రవీంద్రబాబు స్పష్టం చేశారు. తాడేపల్లి, కృష్ణా, కరకట్ట, పాటూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి కలిగి ఉన్న, సేవిస్తున్న 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 400 గ్రాముల గంజాయి ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఐ రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించామని, గంజాయి సేవించే వారిని, రవాణా చేసే వారిని పట్టుకుని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. గతంలో యువకులపై కేసులు ఉన్నాయని 8 మంది యువకులను కోర్టుకు హాజరుపరిచినట్లు తెలియజేశారు. మన భారతదేశంలో ఉండే వాతావరణ కాలుష్యంలో 50% కాలుష్యం వాహనాల నుంచి వచ్చే పొగ వల్లే వస్తోందని, వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ను తయారు చేశామని మారగాని రామారావు అన్నారు. దీనికి పేటెంట్ కూడా లభించిందని, పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షల రూపాయల లోపు వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మార్గాని రామారావు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ను ఆవిష్కరించారు. దీనికి పేటెంట్ కూడా లభించింది. వాహనాల ద్వారా విడుదలయ్యే పొగ గాలిలో కలవడం, ఆ గాలిని మనం పీల్చడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. పొగ నుంచి వెలువడే కాలుష్యాన్ని నివారించేందుకు పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ను వాహనాల ఎక్స్టాండ్స్కు బిగిస్తున్నామని చెప్పారు. డివైజ్లో ఉండే రసాయనాలు, పొగలో ఉండే కార్బన్ నైట్రేట్స్ రసాయనీకరణ జరుగుతుందన్నారు. ప్రతి ఇంజన్కు 1 సెకండ్కు 5 పవర్ స్ట్రోక్లు వస్తాయని, కొంత ఫ్యూయల్ ఉండిపోతుందని, ఎక్స్టాస్ట్లో బయటకు వస్తుందన్నారు. రాష్ట్రమంతా నెలకు 1 టన్ను వస్తే దాన్ని కలెక్ట్ చేసి బై ప్రోడక్ట్గా వాడవచ్చన్నారు. విశాఖపట్నంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికేషన్ ఇచ్చిందన్నారు. నేను ఈ పొల్యూషన్ కంట్రోల్ డివైజ్ ఇన్వెంటర్ను. దీనికి పేటెంట్ కూడా ఒక 10 నెలలు అవుతుంది. మా అమ్మాయి పేరు డాక్టర్ తులసి, నాకు మా ఇద్దరికి కలిపి ఇది పేటెంట్ ఇవ్వడం జరిగింది. ఈ డివైజ్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు మనకి పొగ వస్తుంది. ఇంజన్ రన్ అయిన తర్వాత పొగ వస్తుంది. ఆ పొగలోని వచ్చే ఆ పొగని యాంబియంట్లోకి వెళ్ళిపోద్ది. అది మనం స్మెల్ చేయటం వల్ల మన ఆరోగ్యం మనుషులకే కాకుండా అన్ని జంతుజాలాలకి, అగ్రికల్చర్కి, మొత్తం అన్నిటికీ కూడా పర్యావరణానికి మొత్తం హాని జరుగుతుంది. అయితే ఆ పొల్యూటెంట్స్ని ఈ డివైజ్కి కనెక్ట్ చేస్తాం. ఆ ఎగ్జాస్ట్ అవుట్ అయ్యేది దీనికి కనెక్ట్ చేసి ఇందులోకి వెళ్తే ఇందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికలైజేషన్ అవ్వటం వల్ల, ఆ కెమికలైజేషన్ రావటం వల్ల మనకేం జరుగుతుందంటే అండి, అందులో ఉన్న కార్బన్, నైట్రేట్స్ ఎలా న్యూట్రలైజ్ అవుతాయి. ఇందులో యాడ్బుల్ యూరియా బేస్డ్ లిక్విడ్ ఉంది, ఆ ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్కి అందులో ఉన్న నైట్రేట్స్ అన్నీ న్యూట్రలైజ్ అవుతాయి. అలాగనే ఇందులో సోడియం కార్బోనేట్ ఉంది, దానిలో ఫోము ఆటోమేటిక్గా అది తీరియండి, సల్ఫర్ కంటెంట్ అంతా అందులో కలెక్ట్ అవుతుంది.
విజయవాడ నగర అభివృద్ధికి మొట్టమొదటిగా బాటలు వేసిన వ్యక్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ తమ్మిన పోతిరాజు అని సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ కొనియాడారు. ప్రస్తుతం విజయవాడ నగర అభివృద్ధిని పాలకులు విస్మరించారని తెలిపారు. వన్ టౌన్లోని టీపీ రోడ్లో గల తమ్మిన పోతురాజు విగ్రహం వద్ద సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ తమ్మిన పోతిరాజు 44వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం విజయవాడ నగర అభివృద్ధిని పాలకులు విస్మరించారని, పేరుకే గ్రేటర్ విజయవాడ అవుతుందని భ్రమలో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధి జరిగింది సిపిఐ హయాంలో నేనని చెప్పుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ఉన్న 45,000 కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తక్కువ ధరకే మంచి నాణ్యతతో సమృద్ధిగా ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని తెలిపిన టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.